నమస్తే అండి. శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః. మనకి 9వ తేదీ నుండి ఉగాది ప్రారంభమవుతుంది. 9వ తేదీ ఉగాది పండుగ వస్తుంది. మనకు మంచి, చెడు అన్నీ కూడా అంటే గ్రహ గమనాలన్నీ కూడా ఉగాది నుండే మనకి కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఈ నవగ్రహాలను బట్టే మనకు అన్ని విషయాలు స్పష్టమవుతూ ఉంటాయి. కనుక ఈ సంవత్సరం వచ్చేది క్రోధినామ సంవత్సరం. అంటే ఈ సంవత్సరంలో ఈ ఉగాది పండుగ క్రోధినామ సంవత్సరం మొదలవుతుంది ఉగాది పండుగ నుండి. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అంటే దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది? వర్షాలు ఎలా ఉంటాయి? తర్వాత అన్ని రకాల వారికి వ్యవసాయం, ఉద్యోగం, వ్యాపారం ఇలా చేసేవారికి ఎలా ఉండబోతుంది? అనే దాని గురించి తెలుసుకుందాం. అంటే ఈ సంవత్సరం పేరులోనే ఉంది క్రోధినామ సంవత్సరం. అంటే క్రోధం అంటే కోపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా ఒకరికొకరు చాలా చాలా సంయమనంగా అంటే ఓర్పుగా వ్యవహరించడం చాలా మంచిది. ఎందుకంటే మనం వద్దనుకున్నా కూడా ఆ సంవత్సరాన్ని బట్టి శుభాశుభాలు జరుగుతూ ఉంటాయి కనుక కొంచెం ఓర్పుగా ఉండి ముందుకు వెళ్ళడం మంచిది. ప్రభవాది 60 సంవత్సరాలలో 38వ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరం ఏ ఫలితాలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరము రాజు సస్యాధిపతి, నీరసాధిపతి కుజుడు, మంత్రి సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి శని, ధాన్యాధిపతి చంద్రుడు, రసాధిపతి గురువు. ఈ నవనాయకులలో 7 ఆధిపత్యములు పాపులకు, 2 ఆధిపత్యములు శుభులకు వచ్చినవి. అంటే శుభులకు ఆధిపత్యం తక్కువగా వచ్చింది. శనికి 4 ఆధిపత్యములు, కుజునికి 3 ఆధిపత్యములు వచ్చుటచే దేశంలో, రాష్ట్రంలో పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. పాలకులు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనవలసి వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతన సంక్షేమ పథకాలు ప్రకటిస్తారు. పారిశ్రామిక, క్రీడా రంగంలో మంచి అభివృద్ధి ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం వర్షం చూసినట్లయితే 2 కుంచాలు వర్షం కావున దేశమంతటా కూడా సగటు వర్షపాతం నమోదవుతుంది. పిడుగుపాట్లు అధికంగా ఉంటాయి. పల్లపు భూములు విశేషంగా పండుతాయి. మిర్చి, పత్తి, పొగాకు, ఎరుపు ధాన్యాలు, తెలుపు పంటలు విశేషంగా ఫలిస్తాయి. నూతన తెగుళ్ల వలన పంట దిగుబడి తక్కువగా ఉంటుంది. కూరగాయలు, రైతులు, పండ్ల వ్యాపారస్తులకు ఆదాయం బాగుంటుంది. వరి, గోధుమ పంటల దిగుబడి పెరుగుతుంది. ఇసుక నేలలు, ఎర్ర భూములు విశేషంగా ఫలిస్తాయి. ఈ సంవత్సరం 16 వీసాలకు 7 వీసాల పంట మాత్రమే ఫలిస్తుంది. కొన్ని దేశాల యందు ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది. పశుపాలకుడు యముడు, దొడ్డిపెట్టువాడు బలరాముడు, విడిపించువాడు బలరాముడు అగుటచే పాడి పరిశ్రమ బాగుంటుంది. రాజు కుజుడు అగుటచే వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ సంవత్సరం 2 కుంచాల వర్షము. దీనిలో 10 భాగాలు సముద్రాల యందు, 7 భాగాలు పర్వతాల యందు, 2 భాగాలు భూమి యందు వర్షించును. నదులు, వాగులు పొంగి ప్రవహించును. కర్తరి నిర్ణయం 4/5/2024 చైత్ర బహుళ ఏకాదశి శనివారం మధ్యాహ్నం 12:35 డొల్లు కత్తెర ప్రారంభమగును. 11/5/2024 వైశాఖ శుద్ధ చవితి శనివారం ఉదయం 10:21 నిజకర్తెర ప్రారంభమగును. ఇది 28/5/2024 అంటే వైశాఖ బహుళ షష్ఠి మంగళవారం రాత్రి 7:23 వరకు ఈ కత్తెర ఉంటుంది. ఈ సమయంలో గృహ సంబంధమైన మట్టి, కర్ర పనులు చేయరాదు. మౌఢ్యమి నిర్ణయం ఈ సంవత్సరం శుక్రమౌఢ్యమి 1/5/2024 అంటే చైత్ర బహుళ నవమి బుధవారం రాత్రి 3:35 అనగా తెల్లవారితే గురువారం ప్రాకాస్తమిత శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతుంది. 7/7/2024 అంటే ఆషాఢ శుద్ధ విధియ ఆదివారం సాయంత్రం 5:18 పశ్చాత్తూదిత శుక్రమౌఢ్యమి త్యాగమవుతుంది. అంటే అప్పటి వరకు అంటే మే 1వ తారీఖు నుంచి జూలై 7వ తేదీ వరకు శుక్రమౌఢ్యమి ఉంటుంది. గురుమౌఢ్యమి 5/5/2024 చైత్ర బహుళ ద్వాదశి ఆదివారం ఉదయం 7:38 పశ్చాత్ అస్తమిత గురుమౌఢ్యమి ప్రారంభం. 1/6/2024 జ్యేష్ఠ బహుళ దశమి శనివారం రాత్రి 7:12 ప్రాక్ ఉదిత గురుమౌఢ్యమి త్యాగం. అంటే మే 5వ తేదీ నుండి జూన్ 1వ తారీఖు వరకు గురుమౌఢ్యమి ఉంటుంది. 18/3/2025 పాల్గొన బహుళ చవితి మంగళవారం ఉదయం 7:15 పశ్చాత్ అస్తమిత శుక్రమౌఢ్యమి ప్రారంభం.
28/3/2025 పాల్గొన బహుళ చతుర్దశి శుక్రవారం ఉదయం 6:37 ప్రాక్ ఉదిత శుక్రమౌర్జమి త్యాగం. అంటే ఈ గురుమౌర్జమి శుక్రమౌర్జమి కాకుండా మళ్ళీ తర్వాత మార్చి నెలలో కూడా, అంటే 2025 మార్చి నెలలో కూడా శుక్రమౌర్జమి ప్రారంభమై ఈ మార్చి 28 వరకు ఉంటుంది. తర్వాత ఈ సంవత్సరం నర్మదా నదికి పుష్కరాలు రాబోతున్నాయి. ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయనేది చూద్దాం. 1/5/2024 నుండి 12/5/2024 వరకు పుష్కరాలు. చైత్ర బహుళ అష్టమి బుధవారం 1వ తేదీ, అంటే మే 1వ తేదీ చైత్ర బహుళ అష్టమి బుధవారం మధ్యాహ్నం 1 గంట నుండి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. గ్రహణాలు ఈ క్రోధినామ సంవత్సరంలో మన దేశంలో ఏ గ్రహణాలు కనిపించవు కనుక మనకి గ్రహణాలు కనిపిస్తేనే మనకు దానికి సంబంధించినటువంటి నియమాలను పాటించాలి. ఏ గ్రహణాలు కనిపించవు. ఇప్పుడు మనం రాశి ఫలితాలను చూద్దాం. అంటే 12 రాశుల వారికి ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, వృత్తిరీత్యా, కుటుంబ రీత్యా ఎలా ఉన్నాయి ఏంటి అనేది, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా మొట్టమొదటిది మేషరాశి. మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదం వరకు ఉంటుంది. ఇది మేషరాశి వస్తుంది. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఆదాయం వ్యయం అంటే తెలిసిందే కదా, ఖర్చు, మన సంపాదన. రాజపూజ్యం అవమానం, గౌరవం అగౌరవం. ఇవి అంటే రాజపూజ్యం 4 ఉంది, అవమానం 3 ఉంది, పర్వాలేదు. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశి వారికి భాగ్య వ్యయాధిపతి గురువు ధనస్థానంలో ఉండుట, శని 11వ ఇంట బలీయంగా ఉండుట, రాహుకేతువులు వ్యయ షష్టమములందు ఉండుట వలన అన్ని రకాల వృత్తుల వారికి ధన ఆదాయం బాగుంటుంది. గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత, అఖండ విద్యాయోగం, చదువు బాగా వస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. వీరికి ఆగస్టు నుండి అక్టోబర్ మధ్య కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. స్త్రీలకు అనుకూల సమయం బానే ఉంది. వీరికి అదృష్ట సంఖ్య 9. వీరికి కొన్ని తేదీలు బాగా కలిసి వచ్చేటటువంటి తేదీలు 10, 11, 14, 15, 19, 20, 30. రెండవది వృషభ రాశి. వృషభ రాశి వారికి వృషభ రాశిలో కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3 ఉంది. ఈ రాశి వారికి అష్టమ లాభాధిపతి అయిన గురువు జన్మంలో కలిసినందున సప్తమంలో శని రాజ్యస్థానంలో ఉండుటచే శుభాశుభ ఫలితములు ఇచ్చును. భూగృహ లాభం కలుగును. కొన్ని విషయాలలో అపనిందలు ఎదుర్కొనవలసి వచ్చును. వాహనాల వల్ల ఇబ్బందులు కలగవచ్చు, జాగ్రత్త అవసరం. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరుగును. ఉద్యోగస్తులకు ఆకస్మిక బదిలీలు, వ్యాపారస్తులకు అనుకూలం, రాజకీయ నాయకులకు అనుకూలం. విద్యార్థులకు సామాన్యమైన ఫలితాలు, శ్రద్ధగా చదవడం మంచిది. రైతులకు సామాన్యంగా ఉండును. స్త్రీలకు అనుకూలంగా ఉండును. వీరికి అక్టోబర్, నవంబర్ అనుకూలమైన సమయం కాదు. వీరికి అదృష్ట సంఖ్య 6, 5, 7, 9 తేదీలు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. మిథున రాశిలో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి ధన కుటుంబ కారకుడు గురువు బలంగా ఉండుట, శని రాహువులు బలంగా ఉండుటచే ఉన్నత స్థితికి రాగలరు. ధన ఆదాయం బాగుంటుంది. గతంలో కంటే విశేష యోగం అనుభవిస్తారు. గతంలో చేసిన రుణాలు అన్ని కూడా తొలగిపోతాయి. ఉద్యోగులకు అనుకూలమైన సమయం, వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. విద్యార్థులకు జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలించును. స్త్రీలకు మహోన్నత కాలంగా ఉండును. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వీరికి అనుకూలమైన సమయాలు, నెలలు కాదు. వీరికి అదృష్ట సంఖ్య 5, 1, 3, 6, 8 తేదీలు వీరికి అనుకూలంగా ఉంటాయి. తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి గురువు మంచి స్థానంలో ఉండుట వలన ఎలాంటి కష్టమైన పనులనైనా సాధిస్తారు. గృహ నిర్మాణాలు బాగా కలిసి వస్తాయి. అన్ని రంగాల వారికి మంచి అభివృద్ధి కలుగుతుంది. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వాహనాల వలన ఇబ్బందులు కలుగుతాయి, జాగ్రత్త అవసరం.
ఉద్యోగస్తులకు యోగదాయకమైన సమయం, వ్యాపారస్తులకు లాభకరమైన కాలం, విద్యార్థులకు అనుకూలమైన సమయం, వ్యవసాయదారులకు 2 పంటలు ఫలించును, స్త్రీలకు కూడా బాగుంటుంది, అనుకూలమైన సమయంగా ఉంది. వీరికి అదృష్ట సంఖ్య 2, అనుకూలమైన తేదీలు 4, 6, 8, 9. తర్వాత 5వది సింహరాశి. సింహరాశిలో మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం వరకు ఉంటుంది. వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి గురువు 10వ రాశిలో, రాహువు అష్టమంలో ఉన్నందున అనుకూలమైన సమయం కాదు. ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. ఏ పని ప్రారంభించినా ఆడవారి సలహా తీసుకోవడం మంచిది. అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి రావచ్చు. ఉద్యోగులకు అనుకూలమైన సమయం కాదు. వ్యాపారస్తులకు మిశ్రమంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు 2వ పంట అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు అనుకూలమైన సమయం కాదు. వీరికి అదృష్ట సంఖ్య 1, కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 2, 5, 3. ఈ తేదీలు అనుకూలంగా ఉంటాయి. తర్వాత 6వది కన్యా రాశి. కన్యా రాశిలో ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి గురువు భాగ్యమందు శని 6వ ఇంట ఉండుట వలన మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. శారీరక మానసిక బాధలు తప్పవు. ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు అనుకూలం. వ్యవసాయదారులకు 2వ పంట లాభిస్తుంది. స్త్రీలకు మంచి సమయం కాదు. కొన్ని అపనిందలు ఎదుర్కొనవలసి వస్తుంది, జాగ్రత్త అవసరం. విద్యార్థులకు అనుకూలమైన సమయం. వీరికి అదృష్ట సంఖ్య 5, కలిసి వచ్చే తేదీలు 1, 3, 6, 8. తర్వాత తులారాశి. తులారాశిలో చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ 3 పాదాలు ఉంటాయి. అంటే 1, 2, 3 పాదాలు ఉంటాయి. వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి దైవ బలం ఎక్కువగా ఉంటుంది. గురువు 8వ ఇంట సంచారం, రాహుకేతువుల బలము వలన, శని 5లో ఉండుట వలన విశేషమైన యోగాన్ని అనుభవిస్తారు. ఏ వృత్తి వారికైనా ఈ సంవత్సరం వీరికి చాలా బాగుంటుంది. గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు అనుకూలమైన సమయం, వ్యాపారస్తులకు లాభదాయకమైన సమయం, వ్యవసాయదారులకు అనుకూలం. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. స్త్రీలకు అనుకూలమైన సమయం. వీరికి అదృష్ట సంఖ్య 6, కలిసి వచ్చేటువంటి తేదీలు 5, 7, 9. తర్వాతది వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి గురువు సప్తమ సంచారం, రాహుకేతువులు 5, 11 సంచరించుట అన్ని రంగంలో వారికి అనుకూలమైన సమయం. జన్మ శని కుజుల వలన కుటుంబ కలతలు వచ్చిన, గురుబలం వలన కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు ఆశించినంత లాభాలు పొందలేరు. వ్యవసాయదారులకు 2వ పంట లాభిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. స్త్రీలకు శుభాశుభాలు మిశ్రమంగా ఉంటాయి. వీరికి అదృష్ట సంఖ్య 9, కలిసి వచ్చే తేదీలు 1, 2, 3, 6. తర్వాత ధనుసు రాశి. ధనుసు రాశిలో మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వరకు ఉంటుంది. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి గురువు 6వ ఇంట, రాహుకేతువులు 4, 10లో ఉండుట, శని శుభగ్రహంగా ఉండుట వలన అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. సోదరుల వలన సమస్యలు ఏర్పడవచ్చు, జాగ్రత్త అవసరం. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి రావచ్చు. ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ఉద్యోగులకు అనుకూలమైన సమయం, వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం. వ్యవసాయదారులకు మంచి దిగుబడి వలన ఆదాయం బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం. వీరికి అదృష్ట సంఖ్య 3, కలిసి వచ్చే తేదీలు 1, 3, 5. తర్వాత మకర రాశి. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి గురువు 5వ ఇంట, లగ్నాధిపతి శని 2వ ఇంట ఉండుటచే ఆదాయం ఖర్చు సమానంగా ఉంటుంది.
దైవ బలం వీరికి ఎక్కువగా ఉంటుంది. సోదరుల వలన ఇబ్బందులు కలగవచ్చు, జాగ్రత్త అవసరం. గృహంలో మార్పులు జరుగును. ఉద్యోగులకు అనుకూలమైన సమయం కాదు. వ్యాపారస్తులకు అనుకూలం. వ్యవసాయదారులకు 2వ పంట ఫలించును. విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గును. వీరికి అదృష్ట సంఖ్య 8. కలిసి వచ్చే తేదీలు 2, 3, 5, 6, 8. తర్వాత కుంభరాశి. కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. వీరికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి గురువు వృషభంలో, శని జన్మరాశిలో ఉండటం వలన ప్రథమార్థంలో బాగుంటుంది. అంటే మొదటి 6 నెలలు, ఉగాది మొదలైనప్పటి నుండి మొదటి 6 నెలలు ప్రథమార్థం అంటారు. ఆరోగ్య సమస్యలు రావచ్చు. దైవ బలాన్ని పెంచుకోవడం మంచిది. ఆర్థికంగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఆగస్టు వరకే అనుకూలంగా ఉంటుంది. తర్వాత మంచి సమయం కాదు. వ్యాపారస్తులకు అనుకూలం. వ్యవసాయదారులకు మొదటి పంట అనుకూలం. విద్యార్థులకు మంచి సమయం. స్త్రీలకు ప్రథమార్థం అంటే సెప్టెంబర్ వరకు అనుకూలంగా ఉంటుంది. వీరికి అదృష్ట సంఖ్య 8. కలిసి వచ్చే తేదీలు 2, 3, 5, 6, 8 తేదీలు అనుకూలం. తర్వాత మీనరాశి, ఆఖరి రాశి. ఈ మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి గురువు 3వ ఇంట సంచారం. రాహుకేతువుల అనుకూల సంచారం లేనందున ఆదాయం ఖర్చు సమానంగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. సంతాన సౌఖ్యం కలుగుతుంది. అంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతారు. ఉన్న వారికి సంతానం బాగుంటుంది, సౌఖ్యంగా ఉంటారు. ఉద్యోగస్తులకు మంచి సమయం. వ్యాపారస్తులకు అనుకూల సమయం. వ్యవసాయదారులకు 2 పంటలు దిగుబడి వచ్చును. విద్యార్థులకు అనుకూలమైన సమయం. స్త్రీలకు అనుకూలమైన సమయం. అదృష్ట సంఖ్య 3. 1, 3, 5 తేదీలు వీరికి అనుకూలమైనటువంటి తేదీలు. ఈ సంవత్సరం ఈ రాశి 12 రాశుల వారికి ఉగాది పంచాంగం ఈ విధంగా ఉంది. అందరికీ కూడా ఈ ఉగాది నుండి సంవత్సరం అంతా కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని ఆ ఆది దంపతులకు ప్రణమిల్లుతూ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సర్వేజన సుఖినో భవ.